మనందరికీ మన ప్రాణం అంటే ఎంత ఇష్టం అంటే మన ప్రాణం నిలుపుకోవడానికి మనం ఎంతటి కష్టాన్నైనా భరిస్తాం, ఎంత ధనాన్నైనా ఖర్చు పెడతాం. పోనీ ఈ ప్రపంచంలో మనం కలకాలం ఉంటామా అంటే అది కాదు. ఎప్పటికైనా మన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ మనం ఎంతో తాపత్రయపడుతూ ఉంటాం. 1972 అక్టోబర్ 13న జరిగిన ఒక సంఘటనను మనం గమనించగలం. ఏమిటా సంఘటన అంటే 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆ విమానం 571 మౌంట్ వీడియో నుండి ఆండీస్ పర్వతాల మీదుగా సన్ డియేగోకు వెళ్తూ ఆండీస్ పర్వతాలపై క్రాష్ అయింది. ఆ విమానంలో రబ్బీ క్రీడాకారులు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఇంకా పైలట్స్తో సహా మొత్తం 45 మంది ఉన్నారు. నేను పుట్టకముందు జరిగిన సంఘటన ఇది. ఇప్పుడు ఎందుకు అని అనుకున్నా, కానీ నా మనసు ఆగలేదు. ఈ విషయం అందరికీ తెలియాలి. ఏమిటా విషయం అంటే 72 రోజుల పాటు ఆ మంచు కొండల్లో ప్రయాణికులు రాత్రి పగలు గడిపారు. వారు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ముందు విమానంలో ఉన్న సీట్ల లెదర్ని తిన్నారు. తరువాత తమ తోటి ప్రయాణికుల మృత మాంసాన్ని తిని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. తినాలనుకోలేదు, కానీ తప్పలేదు. అసలు అంతటి మంచులో 72 రోజుల పాటు వారు బ్రతికుండడం ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. ఆ సృష్టికర్త తలుచుకుంటే ఏదైనా చేయగలడని మనం గ్రహించాలి. మరొకటి, మనిషి మాత్రం నిమిత్త మాత్రుడు. తన ప్రాణాలు నిలుపుకోవడం కోసం ఎంతటి పనైనా చేయాల్సినంత బలహీనుడు. అందుకే ప్రతిసారి ఆ సృష్టికర్తను గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి.